అందరికీ నమస్తే. ముందుగా బల్లభిమను ఛానల్‌కి స్వాగతం. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ఎవరు కొట్టబోతా ఉన్నారు? ఎవరు కప్పుని కైవసం చేయబోతున్నారు? తెలుసుకోవాలనుందా? అయితే ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీకేమైనా సందేహాలుంటే ఈ వీడియో చివరి దాకా చూసి తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి. సో, చండీగఢ్ వేదికగా మే 29న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందడం అయితే జరిగింది. బెంగుళూరు ఈ విజయాన్ని అందుకున్న తర్వాత ముల్లాన్పూర్ మైదానంలో 2 ఆసక్తికర సంఘటనలైతే చోటు చేసుకోవడం జరిగింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడుతున్న విరాట్ కోహ్లీ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న అనుష్క శర్మను చూస్తూ గెలుపొందేందుకు మరో మ్యాచ్ ఉందంటూ సంకేతాలు ఇచ్చాడు. మరో సంఘటన ఓటమిపై స్పందించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ఈ పోరాటంలో ఓడిపోయాం కానీ యుద్ధంలో కాదు అని ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్ ఫైనల్కు చేరుకునేందుకు జరిగిన క్వాలిఫైర్ 2లో బలమైన ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి అయ్యార్ తన ఈ మాటలను రుజువు చేయడం అయితే జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంటే ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ మధ్యలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది. సో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ కోసం కొత్త విజేతను ఎవరు భరించబోతా ఉంది? 18 ఏళ్లుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ నెంబర్ 18 జెర్సీని వేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ జట్టు ఐపీఎల్ టైటిల్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు పొందలేకపోయింది. మరోవైపు వరుసగా ఏడాది 2 వేర్వేరు జట్లను ఐపీఎల్ ఫైనల్కు తీసుకెళ్లిన ఘనతను శ్రేయస్ అయ్యార్ అయితే సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్కు శ్రేయస్ అయ్యార్ నేతృత్వం వహించాడు. కానీ తదుపరి వేలంలో శ్రేయస్ అయ్యార్ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకొని పంజాబ్ కింగ్స్ ఫైనల్స్కు తీసుకొచ్చాడు శ్రేయస్. పంజాబ్ ఆర్సీబీ టీంల ప్రదర్శనలో అటు విరాట్ కోహ్లీ ఇటు శ్రేయస్ అయ్యార్ కీలక పాత్ర పోషించారు. లీగ్ స్టేజిలో 2 జట్లను 1 స్థానంలో 1-2 స్థానంలో నిలిపారు. ఈ 2 జట్లలో కూడా ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అయితే బెంగళూరు బౌలింగ్కు ముళ్ళ కంచెలు వేశారు. ఫైనల్ మ్యాచ్లో ఈ 2 జట్లు ఇప్పటి వరకు సాగిన తమ ప్రయాణంలో ఎదురైన వైఫల్యాలను లెక్క చేయకుండా ఈ ఏడాది ఐపీఎల్లో ట్రోఫీని గెలుచుకునేందుకు సర్వశక్తులా పోరాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆర్సీబీ ఇప్పటి వరకు 3 ఐపీఎల్ టైటిల్స్ను ఆడింది. 2009లో ఒకసారి ఆడింది, 2011లో ఒకసారి ఆడింది, 2016లో ఒకసారి. ఈ 3 ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్స్లో బెంగళూరు టీం అయితే ఓడిపోయింది. గత 18 ఏళ్లుగా అత్యుత్తమ క్రీడాకారులతో బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది. కీలక సమయాల్లో ఓటమి పాలైన తర్వాత బెంగళూరు ఆటగాళ్లు భావోద్వేగానికి గురి కావడం చాలా మంది క్రికెట్ అభిమానులు చూసే ఉంటారు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ బెంగళూరు అభిమానులు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలనే ఆశతో ఈ సాలా కప్ నమ్ దే అనే పాటను కూడా క్రియేట్ చేశారు. ఈ పాట అర్థం ఈ సంవత్సరం కప్పు మనదే అని. ప్రస్తుతం ఈ 9 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు రజత్ పాటిదార్ నాయకత్వంలో విరాట్ కోహ్లీ సమక్షంలో బెంగళూరు జట్టు ఫైనల్కు చేరుకుంది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన తర్వాత బెంగళూరు జట్టుకు ఆత్మవిశ్వాసం మరో స్థాయికి ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్ ను ఓడించి ఫైనల్కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టును మాత్రం తక్కువ అంచనా వేసే తప్పును బెంగళూరు చేయలేదు. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్,
రిమారియో, షేషార్డ్ వంటి బలమైన బ్యాటర్లు ఉన్నారు. కృణాల్ పాండే, యష్ దయాల్, సుయాష్ శర్మ వంటి బౌలర్లు కూడా ఉన్నారు. వీరందరూ ఐపీఎల్ టైటిల్ గెలుచుకునేందుకు తమ శక్తి మేర ప్రయత్నించడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ఒకరు టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మరొకరు కోచ్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా క్రికెటర్లు చివరి వరకు పట్టు వదలనే వైఖరిని పంజాబ్ కింగ్స్ యువ ఆటగాళ్లలో చూపించడంలో రికీ పాంటింగ్ విజయవంతమయ్యారనే జట్టు ప్రదర్శన బట్టి స్పష్టమవుతా ఉంది. పంజాబ్ కింగ్స్ కు దూకుడైన ఆరంభాలను ఇచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్, విశాంక్ వంటి యువ బౌలర్లు కీలక సమయాల్లో జట్టును అద్భుతంగా నడిపించడంలో విజయం సాధించారు. వీరితో పాటు జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా బాగా ఆడారు. తమ జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్లో 16 మ్యాచ్లలో సగటు 54.82 ఉండగా స్ట్రైక్ రేట్ మాత్రం 175.80తో 603 పరుగులు చేశారు. ఇక క్వాలిఫైర్ 2కు వచ్చినట్లయితే ఇందులో శక్తివంతమైన ముంబై బౌలింగ్ ను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. 41 బంతులకు 87 పరుగులు చేశాడు, 8 సిక్స్లను బాదాడు. కానీ ఈ గెలుపు తర్వాత అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతనిలో ఎక్కడ కూడా దూకుడు స్వభావం కనిపించలేదు. చాలా కూల్గా చేతి గ్లౌజులను తీసేసి ఇతర ఆటగాళ్లకు కరచలనం చేసి సగం పని అయిపోయింది అని తెలిపాడు. అంటే మరో సగం పూర్తి చేయాల్సి ఉంది అన్నట్టు. 2014లో పంజాబ్ ఐపీఎల్ ఫైనల్స్ కు వెళ్ళింది. ఆ తర్వాత ఏడాదికి అంటే 2015లో ముంబై ఇండియన్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ను ఆడాడు. పంజాబ్ జట్టులో కేవలం 2 ఆటగాళ్లకు మాత్రమే ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అనుభవం ఉంది. వారిలో ఒకరు శ్రేయస్ అయ్యర్, మరొకరు యుజ్వేంద్ర చౌహాల్ కు అంతకుముందు బెంగళూరు కోసం ఆడాడు. ఆ సమయంలో ఇతర ఆటగాళ్లు ఫైనల్లో ఎలా ఆడతారన్నది అత్యంత ముఖ్యమైన అంశం. అయితే ఇకపోతే ఈ టోర్నమెంట్లో ఈ 2020 ఐపీఎల్ 2025 మ్యాచ్లో ఓ శకం ముగిసిందా ఏంది? ఐపీఎల్ ముగిసనుండడంతో ఈ ఏడాది టోర్నమెంట్లో ఓ శకం ముగిసినట్లేనని కూడా తెలుస్తా ఉంది. ఎందుకు అంటే మహేంద్ర సింగ్ ధోని తన పదవి విరమణపై ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఈ టోర్నమెంట్లో అతని ప్రదర్శన తన కెరీర్ ముగింపు దగ్గరలో ఉందని అర్థమవుతా ఉంది. మరోవైపు 4 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ కు నేతృత్వం వహించిన రోహిత్ శర్మ గత ఏడాది కెప్టెన్ గా దిగిపోయారు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ గా ముంబై కోసం ఆయన ఆడుతున్నాడు. ఐపీఎల్ జరుగుతున్నగానే టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్లను కనుక మీరు నిశితంగా పరిశీలిస్తే ప్రతి జట్టు ప్రస్తుతం తమ జట్టు బాధ్యతలను యువ ఆటగాళ్లు భుజాలపై పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. గమనించారా మీరు ఎప్పుడైనా? చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ రితురాజ్ గైక్వాడ్ కు అప్పగించారు. ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతను రజత్ పటిదార్ కు అప్పగించారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ రిషిత్ పంత్ కు అప్పగించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ పటేల్ కు అప్పగించారు. రాజస్థాన్ రాయల్ కెప్టెన్సీని సంజు శాంసన్స్ కు, ముంబై ఇండియన్ కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యాను, గుజరాత్ టైటన్స్ కెప్టెన్సీ శుభమన్ గిల్ కు అప్పగించారు. సో ప్రస్తుతం ఈ మ్యాచ్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ మ్యాచ్లో కప్పు కొట్టేది ఎవరు?
మీకేమైనా తెలిస్తే మీరు ఏమైనా ఆర్సీబీ గెలుస్తుందా, పంజాబ్ గెలుస్తుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.